హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఒక బిజీ ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి ఈ వీడియోలో. కొన్ని సరుకులు కావాల్సినవి ఉంటే సూపర్ మార్కెట్కి వచ్చామండి. అంటే మా కమ్యూనిటీలోనే ఉంటుందన్నమాట ఒక సూపర్ మార్కెట్. సో అందులో అన్నీ దొరుకుతాయి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి కొంటాము. బట్ మామూలుగా అయితే వేరే హోల్సేల్ షాప్స్లో తెచ్చుకుంటామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇంకా మా వాడికి ఇన్స్టంట్ మ్యాగీ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, అలాగే నాకు కొన్ని సోయా చంక్స్ ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయన్నమాట. సో అవి కూడా తీసుకుందామని చెప్పేసి ఇలా వచ్చాము. ఇక్కడ కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళాక ఇంకా నాది కొన్ని ఆర్గనైజ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. అంటే బ్యాంగిల్ బాక్సెస్, అలాగే ఫ్యాషన్ యాక్సెసరీస్ ఉంటాయి కదండి, హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అండ్ బిందీస్, ఇట్లాంటివన్నీ క్లమ్జీగా అన్ని బాక్స్లలో కవర్స్లలో అన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ నీట్గా సర్దుదామని చెప్పేసి స్టార్ట్ చేశానమాట. సో ఇవేంటంటే నాకు బెడ్రూమ్లోనే మెయిన్ కబోర్డ్స్కి పక్కనే డ్రాస్ లాగా ఉంటాయన్నమాట. సో డ్రాస్ లాగా ఉంటే చాలా అడ్వాంటేజ్ అండి, మనం ఈజీగా సర్దుకోవడానికి ఉంటుంది. ఇందులో నేను ఏం చేశానంటే ఫస్ట్ డ్రాలో కంప్లీట్గా నా బ్లౌజెస్ పెట్టుకున్నాను అనమాట. సో శారీస్ అండ్ బ్లౌజెస్ కలిపి పెట్టాను నేను ఎప్పుడైనా సరే. బ్లౌజెస్ అన్నీ ఆల్రెడీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో కావాల్సినవి మనకి ఏది కావాలో అది చూసుకొని అప్పటికప్పటికి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి. అండ్ మిగతావి కూడా అన్నీ ఎంటీ చేసేసాను అనమాట. ఇంకా బ్లౌజెస్ అయితే ఏం ముట్టుకోలేదు, ఆల్రెడీ నీట్గా ఉంది అని చెప్పేసి. సో మిగతా డ్రాస్ ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బ్యాంగిల్ బాక్సెస్ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. సో ఇవి ఆల్రెడీ నీట్గానే ఆర్గనైజ్ చేసి ఉన్నాయండి. బ్యాంగిల్స్ ఏంటంటే నేను అకేషనల్గా ఫంక్షన్స్కి అలా యూజ్ చేయడానికి వాడే బ్యాంగిల్స్ అనమాట ఇవి. సో అవసరం ఉన్నప్పుడే కావాల్సినవి తీసుకొని మళ్ళీ నీట్గా ఎక్కడొక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో ఇవి 3 బాక్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ బాక్సెస్ నేను బేగం బజార్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ప్రైస్ ఎంత పడిందో నాకు ఇప్పుడు గుర్తులేదండి. చాలా అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 years అలా అయిపోయి ఉంటుందండి. సో అందుకే నాకు కరెక్ట్గా గుర్తులేదు. అండ్ వాటితో పాటు వేస్ట్ బెల్ట్స్ ఉంటాయి కదండి, అంటే కొంచెం పార్టీ వేవి ఇప్పుడు మనకి దొరుకుతాయి కదా, అంటే అమెజాన్లో అలా తీసుకుంటాను నేను. ఏవైనా ఫ్రాక్స్ పైకి కానివ్వండి, లేదంటే ఎథ్నిక్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా వాటిపైకి పర్ల్స్ది అట్లా పెట్టుకోవడానికి తీసుకున్నాను. సో అవన్నీ కూడా ఒక బాక్స్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ బిందీస్ కూడా నేను ఇలా అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటాను అనమాట. అవసరం ఉన్నప్పుడు ఆ ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ రెగ్యులర్ వేర్ టిక్లీస్ వచ్చేసి ఇలా బాక్సెస్లో దొరుకుతాయండి. ఇది నేను ఒక షాప్లో తీసుకున్నాను. అంటే మల్టీ కలర్లో ఉంటాయి, ఓన్లీ మెరూన్ కలర్లో ఉంటాయి, అన్ని సైజెస్లో ఉంటాయి అన్నమాట. సో అలా మల్టీ కలర్వి కొన్ని బాక్సెస్ డిఫరెంట్ సైజెస్వి, అండ్ మెరూన్ కలర్ ఉంటుంది కదా రెగ్యులర్గా పెట్టుకోవడానికి, అవి కూడా ఒక డిఫరెంట్ సైజెస్లో తీసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటానమాట. ఒక్కొక్క బాక్స్ అయిపోయాక నేను మళ్ళీ నెక్స్ట్ది యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇంకా హెయిర్ బ్యాండ్స్ కూడా అన్నీ క్లమ్జీగా అయిపోయాయి అనమాట. ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్కటి పెట్టాను. సో అలా కాకుండా అన్నీ నీట్గా ఒకే బాక్స్లో సర్ది పెట్టుకుందామని చెప్పేసి ఇందులో సర్దుతున్నాను అనమాట. అండ్ ఇవన్నీ ఇప్పుడు కొన్నవి కాదండి, 3 to 4 years బ్యాక్ కొన్నవి అనమాట. సో ఈ మధ్య నేను పర్టికులర్గా షాపింగ్ చేసింది అయితే ఏమీ లేదనమాట. ఎందుకంటే నా దగ్గర చాలా ఉన్నాయి, ఎప్పటి నుంచో తీసుకున్నవి అలాగే ఉన్నాయి. నాకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటూ మిగతావి అలా నీట్గా సర్దేసి లోపల పెట్టేసుకుంటాను అనమాట. సో పాడవకుండా ఉంటాయి.
మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకునేలాగా. సో నాకు ఎక్కడైనా సరే మంచి కలెక్షన్ కనిపించింది, అది నాకు బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే అవి తీసుకొని పెట్టేసుకుంటాను అనమాట. అంటే ఫ్యూచర్ యూస్కి మళ్ళీ ఇంకా వేరేవి కొనకుండా ఒకేసారి తీసుకొని అలా పెట్టేసుకుంటాను. అండ్ బేగం బజార్ అలా వెళ్ళినప్పుడు కూడా మనకి మంచి క్వాలిటీవి తక్కువ కాస్ట్లో వస్తాయండి. సో అక్కడ మనం ఎక్కువ తీసుకున్నా కూడా మనకు చాలా తక్కువ ప్రైస్ పడుతుంది. సో అలా అని చెప్పేసి అలా వెళ్ళినప్పుడు తీసుకున్నవేనండి ఈ హెయిర్ బ్యాండ్స్, క్లచెస్ అవన్నీ. సో అవన్నీ నీట్గా ఒక్కొక్క బాక్స్లో ఆర్గనైజ్ చేసుకొని అన్నీ ఇదే డ్రాలో పెట్టేస్తున్నాను అనమాట. సో చూడండి, ఫైనల్గా అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను. నా ఫ్యాషన్ యాక్సెసరీస్, బ్యాంగిల్స్, ఇంకా కొంచెం ఫేస్ మేకప్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయన్నమాట. నేనేమి పెద్దగా యూజ్ చేయను, సో జస్ట్ కొన్ని ఉంటాయి, అవి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఈ బాక్సెస్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అండ్ కొంచెం పార్టీ వేర్ క్లచెస్, కొంచెం ఏమంటారు ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ అట్లాంటివి నేను కొంచెం పెద్ద పెద్ద బుట్టాలు, పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ పెడతానమాట. సో అలాంటివన్నీ కూడా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేసుకొని నీట్గా డ్రాలో పెట్టేసుకుని అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. సో మనకి ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా బాబు కోసం చికెన్ పకోడీ చేద్దామని మ్యారినేట్ చేస్తున్నాను. సో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఇది ఆల్మోస్ట్ 300 grams అలా ఉంటుందేమో, 300 grams to 350 grams. సో ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం ఒక 2 spoons, సాల్ట్, ఆయిల్ వేసి మంచిగా కలపాలి. ఫస్ట్ గరం మసాలా కూడా వేయాలి. సో మంచిగా కలిపిన తర్వాత దానికి ఒక 2 spoons శనగపిండి అండ్ ఒక 1 spoon కార్న్ఫ్లోర్ యాడ్ చేసి కొంచెం వాటర్ చిలకరించుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను ఇది యాక్చువల్గా మార్నింగే ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, బట్ మీకు డైరెక్ట్గా చికెన్ పకోడీ చేస్తే అర్థం అవ్వదు కదా. సో మ్యారినేషన్ కూడా నేను ఎలా చేసుకుంటాను అని చెప్పేసి చూపించడానికి ఈ క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో ఇలా నీట్గా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇంకా లిడ్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఒక 1 hour తర్వాత ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఏంటంటే మార్నింగ్ టైంలో ఫ్రీగా ఉంటుంది కాబట్టి అప్పుడే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ మా వాడు కావాలి అన్నాడని చెప్పేసి ఈవినింగ్ డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి చేస్తున్నాను అనమాట. సో అందరికీ తెలిసిన రెసిపీయే చికెన్ పకోడీ. నేనైతే ఇలా చేస్తానండి, మీరందరూ ఎలా చేస్తారో నాకు కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెసిపీ ఏదైనా ఉంటే కడాయి తీసుకొని మంచిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనము చికెన్ పకోడీకి ఏదైతే మ్యారినేట్ చేసామో చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. సో చాలా తొందరగా వేగిపోతాయండి, మరీ ఎక్కువసేపు ఉంచితే అవి రబ్బర్ లాగా అయిపోతాయి అన్నమాట. ఒక 5 to 8 minutes మోర్ దాన్ ఎనఫ్ అనమాట, మంచిగా కుక్ అయిపోతాయి. ఎందుకంటే మనం మ్యారినేషన్ కూడా చేసి పెట్టాం కాబట్టి మంచిగా జ్యూసీగా బాగుంటుంది, లేదంటే గట్టిగా రబ్బర్ లాగా అవుతుందన్నమాట. సో ఇలా ఒక 2 to 3 batches వేయించేసి పక్కన పెట్టేసుకుంటానండి. ఫైనల్గా అదే ఆయిల్లో కరివేపాకు అండ్ కట్ చేసిన పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత అవి కూడా ఈ పకోడీ దాంట్లో వేసేస్తాను. అండ్ లాస్ట్లో కాజు కూడా వేసి కొంచెం వేస్తాను అనమాట. కొంచెం గోల్డెన్ షేడ్ రాగానే తీసేయాలి, లేదంటే మాడిపోతాయి. సో అవి కూడా వేసేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో అన్నిటికీ కాజు, కరివేపాకు, పచ్చిమిర్చి ప్రతి పీసెస్కి వచ్చేలాగా కొంచెం మిక్స్ చేసుకొని పీసెస్తో పాటుగా మనము సర్వ్ చేస్తే ఏంటంటే బాగుంటుందన్నమాట. సో ముందైతే అన్నీ నీట్గా మిక్స్ చేసేసి మా బాబుకైతే పెట్టేశానమాట. సో బాగుంటుందండి, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనము బయట చికెన్ పకోడీ బండీలు ఉంటాయి కదా, అక్కడ తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. కొంచెం మనం ఓపికగా చేసుకుంటే ఇంట్లోనే మంచి ఆయిల్తో చేసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ బట్టలు ఆరిపోయినవి ఉంటే అవి కూడా తీసి మడత పెట్టడానికి తీసి పెట్టానమాట. అలాగే డిష్ వాషర్లో నేను ఈరోజు ఆఫ్టర్నూన్ వంట అయిపోగానే గిన్నెలని లోడ్ చేసి పెట్టానమాట. సో అవి కూడా రెడీ అయిపోయాయి. సో నీట్గా వచ్చేసాయి అనమాట. ఇంకా డిష్ వాషర్లో గిన్నెలన్నీ అన్లోడ్ చేసి కిచెన్ క్యాబినెట్లో సర్దేసుకుందామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు ఎంత నీట్గా అవుతాయోనండి డిష్ వాషర్లో పెడితే. అందుకోసమే నాకు బాగా నచ్చుతుంది డిష్ వాషర్. సో ప్రెషర్ కుక్కర్స్ అయినా ఏవైనా ప్రతి ఒక్కటి నేను ఇందులోనే వేస్తానండి. ఆల్మోస్ట్ నేను యూస్ చేసేవన్నీ డిష్ వాషర్స్ సేఫే ఉంటాయి. సో ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే వెయ్యను. నా దగ్గర ఉండేవి ఓన్లీ ఇందులో వెయ్యకూడనివి నాన్ స్టిక్ ప్యాన్స్ ఒకటి ఉంటాయి, వుడెన్ చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, అవి 2 ఉంటాయి. అవి రెండింటిని ఇందులో వేయనండి, నేనే హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. తర్వాత ఇంకా మిగతావన్నీ ఇందులోనే వేసి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. సో నీట్గా అవుతాయి, మంచిగా డ్రైగా వస్తాయి. సో జస్ట్ మనం అందులోంచి తీసి కిచెన్ క్యాబినెట్లో సర్దేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ పనులన్నీ అయిపోయాక ఒక రిఫ్రెషింగ్ డ్రింక్ కావాలి అనిపించింది. సో వాటర్ మిలన్ కట్ చేసేసుకొని మంచిగా చిన్న క్యూబ్స్ లాగా చేసేసుకొని నేను జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. విత్ సీడ్స్ అయితే చేస్తానండి. జ్యూస్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ఫిల్టర్ చేస్తాను, ఎందుకంటే ఆ సీడ్స్ కొంచెం పొట్టులాగా మనకి గొంతులో తడుతుంది. సో ఫైనల్గా జ్యూస్ అయిపోయిన తర్వాత కొంచెం ఫిల్టరేషన్ చేస్తే ఆ సీడ్కి సంబంధించింది ఏదున్నా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది అనమాట. సో మంచి జ్యూస్ మనకి వచ్చేస్తుంది. సో నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాను. లేదు మనకి సీడ్స్ ఇదంతా ఫిల్టరేషన్ ఇదంతా ఎందుకు అనుకుంటే ముందే సీడ్స్ తీసేయచ్చు. బట్ నాకు సీడ్స్తో వేయడమే అలవాటు అనమాట ఫస్ట్ నుంచి. సో ఇక్కడైతే మంచి చల్లచల్లని వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా జ్యూస్ తాగుతూ కాసేపు చల్లగా బాల్కనీలో కూర్చున్నాను అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాడో కదా. ఇంకా కంప్లీట్గా నైట్ అవ్వకముందే వచ్చేసాడనమాట. సో డే టైంలోనే మూన్ ఎంత బాగా కనిపిస్తున్నాడో ఇంకా నైట్ టైంలో కూడా నేను షూట్ చేశానండి, చూపిస్తాను అది కూడా. సో ఇలా ఫుల్ మూన్ కనిపించడము, అలాగే మార్నింగ్ టైంలో సన్ రైజెస్ కనిపించడము భలే అనిపిస్తుందండి. ఇలా ఓపెన్ బాల్కనీ ఉండి మార్నింగ్ సన్ రైజ్ చూడడము అండ్ ఫుల్ మూన్ డే రోజు మూన్ని చూడడం భలే అనిపిస్తుంది. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఆఫ్టర్నూనే మినపప్పుని నానబెట్టుకున్నానండి. సో నేను జనరల్గా అయితే 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ యూజ్ చేస్తాను. కొంతమంది ఏంటంటే ఇడ్లీ రైస్ కూడా యూజ్ చేస్తారు, బట్ నేను ఇడ్లీ రైస్ని దోశలు చేయడానికి యూజ్ చేస్తానండి. ఇడ్లీకి మటుకి ఇడ్లీ రవ్వ దొరుకుతుంది కదా లలిత బ్రాండ్, అది యూజ్ చేస్తానన్నమాట. మినపప్పుని స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న
ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, అందులో కలిపేసి మంచిగా మిక్స్ చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ కల్లా ఫెర్మెంట్ అవుతుంది. నేనైతే సాల్ట్ ఏమీ యాడ్ చేయనండి, జస్ట్ అలా పక్కన పెట్టేసి నేను ఇడ్లీస్ చేసే టైంలోనే సాల్ట్ అప్పటికప్పుడు యాడ్ చేస్తాను అనమాట. లేదంటే పుల్లగా అయిపోతుంది పిండి, అండ్ దట్టు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ పుల్లగా అయిపోతుంది అనమాట. అండ్ మా వాడికి మ్యాగీ కావాలి అంటే సరే చేద్దామని చెప్పేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి, జనరల్గా నేను ఎలా చేస్తానంటే మ్యాక్సిమం టైమ్స్ ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కావాలి అంటే గ్రీన్ పీస్, క్యారెట్స్, పన్నీర్ అలాంటివి కూడా యాడ్ చేస్తాను. బట్ ఈరోజైతే ఓన్లీ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి అలా ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి వేయించిన తర్వాత గోల్డెన్ షేడ్లో వచ్చాక అందులో మనం ముందుగా ఏదైతే మ్యాగీ ఉంటుందో దాన్ని కొంచెం పీసెస్గా కట్ చేసేసుకొని దాన్ని కూడా కొంచెం ఆయిల్లో వేయించేసి అప్పుడు వాటర్ యాడ్ చేసి దాంతోపాటు మ్యాగీ మసాలా యాడ్ చేసి కుక్ చేస్తానన్నమాట. సో మా వాడికి ఏంటంటే కొంచెం సూపీగా ఉంటే ఇష్టం అనమాట, అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేస్తాను. బట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. అంటే రెగ్యులర్గా చేసిన దానికంటే మన ఈ సౌత్ ఇండియన్ టేస్ట్కి ఆనియన్, పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా నచ్చుతుంది కదా. సో ఇలా చేస్తే ఇంకా బాగా నచ్చుతుంది నాకు. ఇంకా మీరు వీలైతే పన్నీర్, గ్రీన్ పీస్, క్యారెట్స్ అలా వేసి చూడండి, ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. బట్ ఇన్ని వాటర్ వేయకూడదు, కొంచెం తగినంత వాటర్ వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది. బట్ మా వాడికి ఏంటంటే కొంచెం వాటర్ అంటే సూపీగా ఇష్టం కాబట్టి నేనైతే కొంచెం వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. సో వాడికైతే ఇంకా మ్యాగీ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. సో నేను ఏంటంటే మ్యాక్సిమమ్ మా వాడికి కావాల్సినవి ఏవైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. అంటే 90% నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఏదైనా నాకు చేయరానివి అట్లాంటివి ఉంటే ఇంకా బయట తినిపిస్తానమాట. సో బయటికి వెళ్ళి తినిపించడం అనేది చాలా తక్కువ. ఓన్లీ పిజ్జాస్, బర్గర్స్, ఎప్పుడైనా మెక్డొనాల్డ్స్ కావాలి అంటేనే ఇంకా లాపినోస్ పిజ్జా అట్లాంటివే బయట తినిపిస్తామన్నమాట. అది కూడా చాలా రేర్. ఇంకా పిజ్జా డేలో పిజ్జా బాగుంటుంది, ఇట్లాంటివి చాలా రేర్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు తినిపిస్తామన్నమాట. బట్ 90% అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. మురుకులని, తర్వాత మురుమురా మిక్చర్ అని, వాడికి ఫూల్ మక్కాన ఎక్కువ ఇష్టం అనమాట. గీలో రోస్ట్ చేసి ఫూల్ మక్కాన మసాలాది చాలా బాగుంటుంది, అది కూడా ఎక్కువగా చేస్తాను. తర్వాత పాప్కార్న్ కూడా క్యారమెల్ పాప్కార్న్ అని, మసాలా పాప్కార్న్ అని, ఇలా నాకు తెలిసినవన్నీ చేసి పెడుతూ ఉంటానన్నమాట. దట్టు ఇప్పుడు సమ్మర్ కాబట్టి రెగ్యులర్గా ఇంట్లో ఇంకా స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేస్తూనే ఉండాలి. అండ్ వాటితో పాటు చికెన్ నగ్గెట్స్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇలా చికెన్ పకోడీ, ఇలా నాన్ వెజ్కి సంబంధించినవి కూడా చేస్తుంటాను. శాండ్విచెస్ అని ఇలా చాలా చేస్తుంటానండి. సో ముందు వీడియోస్లో మీకు కిడ్స్ స్నాక్ రెసిపీస్ కానివ్వండి, మిగతావి కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది, బట్ సర్దడమే అవ్వలేదు. సో డబ్బాలన్నీ నీట్గా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత సర్దుదామని చెప్పేసి ఇంకా వెయిట్ చేసి అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని అన్ని సరుకులు సర్దుకుంటున్నాను అనమాట. అండ్ నేను గోధుమ పిండి కూడా మామూలుగా గోధుమలు తీసుకొని పట్టిస్తానండి. అంటే మనకి బయట షాపులలో దొరికే ఆశీర్వాద్ గోధుమ పిండి అట్లాంటివి యూజ్ చేయను. నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అనమాట. ఎందుకో నాకు ఆ పిండి అంతగా నచ్చదనమాట. సో నేనే నాకు షాపులలో ఉంటాయి కదండి, స్టోర్లలో గోధుమలు తీసేసుకొని ఇంకా బయట పట్టించేసి పిండి మెత్తగా ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక 3 kgs పట్టించి పెట్టుకుంటే మాకు చాలా రోజులు వస్తుంది. అండ్ కారపొడి కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా డబ్బాలలో కేజీ ప్యాకెట్స్, కేజీ పౌడర్ పట్టే డబ్బాలలో స్టోర్ చేసి ఇంకా నీట్గా సర్దేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇదండి నా బిజీ ఈవినింగ్ రొటీన్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే మీకు అలాంటి వీడియోస్ అన్నీ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.